హాయ్ గాయ్స్, ఈరోజు అయితే భద్రమంకాళమ్మ జాతరకి అయితే వచ్చామండి. ఇది కనుమ రోజు అయితే వచ్చా. సంక్రాంతి నుంచి ముక్కనం వరకు 3 days జాతర అయితే జరుగుతుందండి. ఇక్కడ అమ్మవారు అయితే చాలా మహిమగల తల్లండి, భద్రమంకాళ అమ్మవారు. సో మేము వచ్చేసరికి అరౌండ్ 5:30, 5 అంతా అయ్యింది. సో మంచిగా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫ్రంట్ చూసేసరికి ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పేసి పిల్లలతో ఉన్నామని బ్యాక్ సైడ్ నుంచి అయితే గుడి లోపలికి అయితే వెళ్ళామండి. సో అమ్మవారు ఇక్కడైతే చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా కొత్త వెహికల్ ఏదైనా కొంటే ఫస్ట్ ఇక్కడికే వచ్చి పూజ చేసి ఓపెనింగ్ అయితే చేస్తారండి. అమ్మవారి పైన అయితే గుడి అయితే ఏమి ఉండదండి. సో అమ్మవారి కల్లో కనిపించి నాకైతే గుడి వద్దని అయితే చెప్పారంట. సో మొత్తం అంటే ఓపెన్ ఏరియాలోనే అమ్మవారు అయితే ఉంటారు. దర్శనం మొత్తం మంచిగా అయిపోయింది. ఇంకా బయటకైతే జాతర చుట్టానికి అయితే వచ్చేస్తాం. పంటలు నూర్పెళ్ళు పండగలు తిరనాళ్ళు ఈ పచ్చిగారి జోలలు నచ్చనోళ్ళు లేరట. ఇంకా అందరినీ మొత్తం ఖాళీ చేసుకొని లోపల జాతర చూడటానికి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఇంకా షాపింగ్తో స్టార్ట్ చేసాం. ఈ ఫ్లవర్స్ అయితే తీసుకుందాం అనుకున్నాం. ఇంకా 2 flowers అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ గేమ్ అయితే పండు స్టార్ట్ చేశాడు రింగ్స్ వేయటంలో. సో ఒకటి కూడా రాలేదు. 200 rupees వేస్ట్ అయిపోయింది. ఇంకా పడలేదు. ఇంకా తను పిల్లలు వీళ్ళంతా అయితే వెహికల్ అయితే ఎక్కారు. కార్స్ ఉంటాయి కదండి, చిన్నపిల్లలు. మోక్ష అయితే చాలా భయపడిపోయాడు. ఇంకా వీళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు. మేమైతే కొలంబస్ అయితే కొలంబస్ అయితే దిగాక ఇంకా సీత పరిస్థితి అయితే ఇలా ఉంది. చాలా స్పీడ్గా తిప్పారు. ఇంకా బయట అయితే చీకులు అయితే తినేసాం. మేము రిటర్న్ వచ్చేసరికి అరౌండ్ 7 o'clock అలా అయింది. చాలా క్రౌడ్ ఉంది. ఇంకా అందరితో కలిపి మంచిగా వీడియోస్ అయితే తీసేసుకొని ఇక్కడైతే బుడ్డి గాంధీ తాత అయితే ఉన్నారు. వాడితో కొంచెం వాడిని ఏడ్పించారు అక్క వాళ్ళంతా కలిపి. సో జాతర అయితే చాలా బాగుందండి. ఫుల్గా ఎంజాయ్ చేసాం. నార్మల్ టైంలో ఇది ఒక 5 years బ్యాక్ నుంచి అయితే ఈ యాత్ర గ్రాండ్గా చేయటం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి మేము ఎవ్రీ ఇయర్ మస్ట్ అండ్ షుడ్గా వస్తామండి. సో మంచిగా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వచ్చేసాం. ఓకే గైస్, బాయ్.